హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 సందర్భంగా స్త్రీ శక్తి అనే ఒక కొత్త పథకాన్నయితే అమల్లోకి తీసుకురాబోతున్నారనమాట. దీనికి సంబంధించి తాజాగా నిన్నటి రోజున అఫీషియల్ జీవో కూడా ఒకటి విడుదల చేయడమైతే జరిగింది. సో, అయితే ఈ యొక్క స్త్రీశక్తి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ పథకం ద్వారా ఏమేమి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఎవరెవరికి ప్రయోజనాలైతే కలుగుతాయి. ఏ ఏ ప్రయోజనాలు అనేటువంటివైతే ఉండబోతున్నాయి. ఈ వివరాల గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగా రాష్ట్రంలో మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం కూడా చాలామంది మహిళలైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా కొంత ముఖ్యమైన సమాచారం అయితే మీకోసం తీసుకురావడం అయితే జరిగింది. దాని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి ఇన్ఫర్మేషన్‌ని అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్‌లో కమెంట్ పెట్టయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. లేదు అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద మరొక వీడియో అయితే చేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, మీరు కమెంట్ చేసే దగ్గర పక్కనే హైప్ అనే బటన్ అయితే ఒకటుంటుంది. హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌నైతే ఫాలో అయితే అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 సందర్భంగా మరొక కొత్త పథకాన్నయితే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా మనకు నిన్నటి రోజున అఫీషియల్ జీవో కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఖచ్చితంగా మనకు ఆగస్టు 15 తారీఖున ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకైతే వచ్చేస్తుంది. ఎందుకంటే జీవో కూడా పాస్ చేశారు కాబట్టి. సో, మీకు ఇదివరకే చాలా రోజుల నుంచి అయితే ప్రభుత్వం నుంచి పలు సమాచారం అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఆగస్టు 15 సందర్భంగా ఉచిత బస్సు పథకాన్నయితే అమల్లోకి తీసుకురాబోతున్నాము. అది కూడా స్త్రీశక్తి అనే పేరుతో అమల్లోకైతే తీసుకురాబోతున్నామని. బట్ నిన్నటి రోజున ఎట్టకేలకి ఖరారైతే చేశారనమాట. మనకు 100% 15వ తారీఖున ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళల కోసమైతే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు. సో, మీరు కాస్త ఈ యొక్క అఫీషియల్ జీవో అనేటువంటి దాని గురించైతే చూద్దాము. ఓకేనా? దాంట్లో మనకు ఏమేమి విషయాలనేటువంటి వాటినైతే ఇచ్చారు. ఓకేనా? ఎటువంటి ప్రయోజనాలనేటువంటి వాటినైతే ఇచ్చున్నారు ఆ జీవోలో. సో, మీకు కొంచెం క్లియర్‌గా అయితే జీవో గురించైతే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీరిక్కడ స్క్రీన్ మీదైతే చూడొచ్చనమాట. ఇది జీవో. ఓకేనా? దానికంటే ముందుగా మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్పాలండి. పెన్షన్‌లకు సంబంధించి. ఓకేనా? రాష్ట్రంలో పెన్షన్‌లకు సంబంధించి సదరం సర్టిఫికేట్స్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వాటికి సంబంధించి ప్రభుత్వము లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. దీని గురించి చెప్పిన తరువాత ఇక ఆ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించైతే తెలుసుకుందాము. ఓకేనా? సో, దీనికంటూ సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేసుండొచ్చు. బట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాల్టి రోజున లేటెస్ట్‌గా వచ్చింది కాబట్టి త్వరగా మీ అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది స్టార్టింగ్‌లో చెప్పేస్తున్నాను. సో, లేదు అనుకుంటే సెపరేట్‌గా ఈరోజు నైట్ కావచ్చు నేను వీడియో అనేటువంటిదైతే ఇంకొంచెం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు కొంచెం బ్రీఫ్‌గా అయితే చూడండి. ఓకేనా? సో, గతంలో పెన్షను ఓకేనా? పునఃపరిశీలనకు వెళ్ళినటువంటి వారికి కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేటువంటి వాటినైతే ఇస్తున్నారనమాట. సదరం సర్టిఫికేట్స్ అండ్ కార్డులు, పెన్షన్ కార్డులు విడుదలైతే అయ్యాయి. ఎటువంటి ఛార్జీ లేకుండా ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎటువంటి ఛార్జీ లేకుండా కొత్త సదరం సర్టిఫికేట్‌లను వారి సొంత గ్రామాలు లేదా వార్డు సచివాలయాల్లో ప్రజలైతే పొందవచ్చని చెప్పడం అయితే జరిగింది. ఈ గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే పొందవచ్చనమాట. ఎటువంటి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం అయితే లేదు మీరు. మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఈ సదరం సర్టిఫికేట్స్ అండ్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి లాగిన్‌కి ఈ సర్టిఫికేట్స్‌ని అయితే పంపించడం అయితే జరిగింది. వాళ్ళు వాళ్ళ యొక్క లాగిన్‌లో సర్టిఫికేట్స్‌ను డౌన్‌లోడ్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు చేయవలసింది ఏంటంటే రీసెంట్‌గా ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి ఖచ్చితంగా మీకు పంపించినటువంటి జీవో ప్రకారం వెరిఫికేషన్ అయితే కంప్లీట్ ఉండాలన్నమాట. వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్స్ అయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా పంపిణీ చేపిస్తున్నారు. అక్కడికి వెళ్లి మీరు
డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే వాళ్ళ లాగిన్లో వాళ్ళు చెక్ చేసి మీకు సదరం సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసి అయితే ఇస్తారు. ఒకసారి డౌన్లోడ్ చేస్తే రెండోసారి మరలా డౌన్లోడ్ చేయడానికి అవకాశం అయితే లేదండి ఈ యొక్క సర్టిఫికేట్ను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా డౌన్లోడ్ అయితే చేయించుకోండి. అధికారులు కూడా చెప్పండి, జాగ్రత్తగా అయితే డౌన్లోడ్ చేసి ఇవ్వమనండి, ఎటువంటి తప్పులు చేయకుండా. ఒకసారి డౌన్లోడ్ చేసి ఈ సదరం సర్టిఫికేట్ మళ్ళా డౌన్లోడ్ చేయడానికి అయితే కుదరదు, రాదు కూడా. అదే మనకి ఇక్కడ చెప్పున్నారు క్లియర్గా. ఓకేనా? సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే త్వరగా షేర్ చేయండి. సదరం సర్టిఫికేట్స్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ యొక్క శ్రీశక్తి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేసేసుకుందాం. ఇది మనకు రిలీజ్ అయినటువంటి అఫిషియల్ జీవో అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏబిఎస్ఆర్టీసీ. ఓకేనా? దీంట్లో క్లియర్గా ఏమేమి స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటివి అయితే తీసుకొచ్చినారు, కొత్త రూల్స్ ఏమేమిటి తీసుకొచ్చినారు, ఈ యొక్క శ్రీశక్తి పథకం అనేటువంటిది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఆ వివరాల గురించి అయితే ఉందండి. సో నేను మీకోసము ఇందులో వచ్చేసి తెలుగులో అయితే ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చాను అనమాట ఇన్ఫర్మేషన్. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ వైజ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ నెల 15వ తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇందులో ఎటువంటి ఆటంకం లేకుండా 15వ తారీఖున అయితే ఈ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. నేను చెప్పాను కదా అఫిషియల్ జీవో ఇక్కడ కనిపిస్తుంది మీకు, అదేనమాట. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. 5 కేటగిరీల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నట్లు ఆ యొక్క జీవోలు అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నట్లు సమాచారం అండి. ఆ జీవోలో కూడా ఇదే మెన్షన్ చేస్తున్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం అయితే పొందవచ్చు అనమాట. ఓకేనా? సో పర్టికులర్గా మనకు దీనికంటూ ఒక ఏజ్ లిమిట్ అనేటువంటిది అయితే ఏం తీసుకురాలేదు, ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదన్నమాట. సో మహిళ అయి ఉండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులు అయి ఉండి, ఓకేనా, వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు కార్డు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ శ్రీశక్తి పథకాన్ని అయితే పొందవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే తిరుపతి, తిరుమల మధ్య తిరిగేటువంటి సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే వర్తించదు. సో ఇప్పటివరకు మీరు వచ్చేసి ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారో అనే విషయం గురించి అయితే తెలుసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ బస్సుల్లో అనమాట. దాని తర్వాత ఏ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం అయితే కల్పించరు, ఏ బస్సుల్లో వర్తించదు, ఆ వివరాల గురించి అయితే చూసుకున్నట్లయితే తిరుపతి, తిరుమల మధ్య తిరిగేటువంటి బస్సుల్లో అయితే వర్తించదు అనమాట. మీరు ఎప్పుడైనా తిరుపతి, తిరుమలకి వెళ్ళేటప్పుడు అక్కడ బస్సులు అయితే వెళ్తుంటాయి కదా, ఆ బస్సులో ఆధార్ కార్డు ఉందిలే, మమ్మల్ని ఫ్రీ బస్ కదా, టికెట్ తీసుకోవలేదైతే అనుకోవద్దండి. అక్కడైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి, వర్తించదనమాట. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాలకు తిరిగేటువంటి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఈ ఉచిత బస్సు వర్తించదనమాట. సో మనకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, నాన్ స్టాప్స్ ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో కావచ్చు, మీకు ఈ యొక్క ఉచిత బస్సు సర్వీస్ అయితే వర్తించదు. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్, స్టార్ లైనరు, ఏసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు. సో మీకు ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను ఏ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు, ఏ బస్సుల్లో వర్తిస్తుంది అని. సో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కండక్టర్లకు ఓకేనా బాడీ ఓన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు ఎంతో స్ట్రిక్ట్ రూల్స్తో మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకురాబోతున్నారనమాట 15వ తారీఖు నుంచి. ఇన్ కేస్ ఏమన్నా ఛాన్జెస్ ఉన్నా సరే ఛానల్ నుంచి అప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఈ విధంగా ఉంది శ్రీశక్తి పథకానికి సంబంధించి. అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇప్పటికే వీడియో అయితే కొంచెం లెందీ అయితే అయింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని మనకు పర్టికులర్గా ఈ డేట్ని అయితే తీసుకొస్తామని అయితే ఇంకా అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి నేను నిన్న నైట్ ఒక వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చెక్అవుట్ చేయండి. ప్రతి నెల కూడా మహిళలకు 1500 రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. దీనికంటూ సపరేట్గా మీకు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటే ఇంకా మంచిదండి. దానికి ఎన్పిసిఐ లింక్, బ్యాంకు ఈకేవైసీ అప్డేట్ ఇవన్నీ కూడా చేపించి పెట్టుకోండి. సో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.